పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, అపాయము ఉందని తెలిసినా ఆజ్ఞాపించిన వారు వద్దని వారించిన గుండెల్లో నిండిన కృతజ్ఞత పెదవుల దాకా రాకుండా ఎలా ఉంటుంది? అందుకే మత్తయి సువార్త 9వ అధ్యాయము 30వ వచనములో యేసు క్రీస్తు ప్రభు ఇది ఎవరికి తెలియకుండా చూసుకోండి అని ఖచ్చితంగా చెప్పారు. కానీ ఆ స్వస్థత పొందినవారు ఆ ఆజ్ఞను మీరారు. ఎందుకు? ఎందుకంటే అనుభవము ఆజ్ఞ కంటే బలమైనది. నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతము నీకు నిద్ర పట్టనివ్వదు, నిన్ను మౌనముగా ఉండనివ్వదు. మహా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ శ్రేష్టమైన సమయమును బట్టి నీకు వందనాలు అయ్యా. ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం అయ్యా. మీరు చేసిన మేలులను బట్టి లోకమంతటా మీ కీర్తిని ప్రకటించే ధైర్యాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం అయ్యా. వాక్యాన్ని వింటున్న ప్రతి హృదయాన్ని నీ ఆత్మతో తాకుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. రే సహోదరి సహోదరులారా, లేఖన భాగముని రోజు మనము చదివినట్లయితే, ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. ప్రియులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయములో ఒక అద్భుతమైన దృశ్యము కనిపిస్తుంది. ఇద్దరు గ్రుడ్డివారు చీకటిలో బ్రతుకుతున్నారు. వారి లోకము నిశ్శబ్దమైనది మాత్రమే కాదు, వర్ణహీనమైనది కూడా. వారు యేసు వెనుక పడుతూ, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు అని అరిచారు. వారు యేసును ప్రభువా అని పిలిచారు. అంటే ఆయన సృష్టికర్త అని వారు గుర్తించారు. యేసు వారి కళ్ళను తాకినప్పుడు కొన్ని దశాబ్దాల చీకటి ఒక్క క్షణంలో వెలుగుగా మారింది. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది. యేసు క్రీస్తు ప్రభు వారిని ఖచ్చితంగా హెచ్చరిస్తూ, ఇది ఎవరికి తెలియకుండా చూసుకోండి అని ఆజ్ఞాపించారు. ఆయన తన పరిచర్యలో ప్రజాదరణ కోరుకోలేదు. కానీ 31వ వచనం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. ఇది కేవలము ఒక ఆజ్ఞ అతిక్రమము కాదు, ఇది పొంగిపొర్లే కృతజ్ఞత. లోకము వారిని గ్రుడ్డివారు అని ముద్ర వేసింది, కానీ యేసు వారిని సాక్షులుగా మార్చాడు. ప్రియులారా, కొన్ని సంవత్సరముల క్రితము ఒక మారుమూల గ్రామంలో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు చదవడం రాదు, కానీ ఆమెకు యేసు క్రీస్తు ప్రభు అంటే అమితమైన ప్రేమ. ఎందుకంటే ఆమె దీర్ఘకాలిక వ్యాధి నుండి అద్భుతమైన రీతిలో స్వస్థత పొందింది. ఆమె ఇంటి ప్రక్కనే ఒక కఠినమైన స్వభావము గల వ్యక్తి ఉండేవాడు. ఆయనకు దేవుడంటే పడదు. ఒకరోజు ఆ వృద్ధురాలు తన ఇంటి అరుగు మీద కూర్చొని తనకి తెలిసిన విరిగిన మాటలతో దేవుని పాటలు పాడుతూ ప్రార్థన చేసుకుంటుంది. అది చూసి ఆ వ్యక్తి కోపముతో, ముసల్దానా, నీ దేవుడు నీకేమిచ్చాడు? నీ దగ్గర కనీసము సరైన బట్టలు కూడా లేవు, తినడానికి తిండి కూడా లేదు, నీ నోరు మూసుకో అని గద్దించాడు. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ ఆమె చిరునవ్వుతో ఇలా అంది, నాయనా, నాకు చదువు రాదు, నీలాంటి మేధావిని కూడా కాదు, కానీ ఒకటి మాత్రము చెప్పగలను. నేను పాపములో, రోగములో, మరణశయ్య మీద ఉన్నప్పుడు లోకమంతా నన్ను వదిలేసింది. అప్పుడు యేసు నన్ను ముట్టాడు, ఆయన నన్ను ప్రేమించాడు. ఒకవేళ నేను మౌనముగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి నాయనా. ఆయన దేవుడు చేసిన మేలును చెప్పకుండా నా గుండె ఆగదు అని అంది. ఆమె మాటల్లోని ఆ ఆర్తి ఆ కఠినమైన వ్యక్తి హృదయాన్ని కదిలించింది. ఆ రోజే ఆ కఠినమైన వ్యక్తి మోకరిల్లి యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించాడు. ప్రియ సహోదరి సహోదరులారా,
మీరు గొప్ప ప్రసంగికులు కానక్కరలేదు. దేవుడు మీ జీవితంలో చేసిన చిన్న మేలును చెబితే చాలు, అది ఒక ఆత్మను రక్షిస్తుంది. అవును ప్రియులారా, దేవుని కార్యము జరిగినప్పుడు, మన జీవితంలో ఆయన ద్వారా మేలులు చూసినప్పుడు మనము మౌనముగా ఉండవద్దు. ఆయన కార్యములను మనము ప్రచురము చేయాలి. కొంతమంది దేవుడెంత గొప్ప కార్యము చేసినా సరే, వారింకా మా జీవితంలో ఏమీ జరగలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. లేదా ఆయన అద్భుతాన్ని చెప్పడానికి సిగ్గుపడతారు, భయపడతారు. అలా సిగ్గుపడటము వలన, లేదా దేవుని కార్యములు వివరించకపోవడం వలన మనమింకా దేవుని యొక్క మేలులు చూడటము కష్టమవుతుంది. ఎవరికైనా మనము సహాయము చేసినప్పుడు ఆ సహాయము పొందుకున్న వ్యక్తి దానికి బదులుగా మనకు కృతజ్ఞత చెప్పకపోతే ఏమనిపిస్తుంది? అసలు మనమేమి చేయలేదు అన్నట్టుగా అతని ప్రవర్తన ఉంటే మనం ఇంకోసారి సహాయము చేయడానికి సుముఖత చూపుతారా? చూపలేము కదా. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క విషయంలో కూడా దేవుడు మన నుండి కృతజ్ఞత కోరుకుంటున్నాడు. ఆయన్ని మన జీవితంలో హెచ్చించాలి, ఘనపరచాలి అని ఆయన ఆశిస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యము వింటున్న నీవు మేలు పొందుకున్నట్లయితే నువ్వు మౌనముగా ఉండకు. దేవుని యొక్క కీర్తిని ప్రచురము చేయుటలో సిగ్గుపడకు. వాక్య భాగములో మనము పరిశీలించగలిగితే, వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ప్రచురము చేసిరి అని వ్రాయబడి ఉంది. ఎవరు వారు? ఎందుకు ప్రచురము చేశారు? అసలేమి ప్రచురము చేశారని మనము చూడగలిగితే, ఇద్దరు గుడ్డివారు యేసయ్యను వేడుకుంటున్నారు. కనికరించమని కేకలు వేస్తున్నారు. ఆయన ఇంట్లో ఉండగా ఆయన దగ్గరికి వచ్చారు. యేసయ్య వీరిని రమ్మని పిలవలేదు, వారిని స్వస్థపరుస్తానని చెప్పలేదు. వారే ఆయన దగ్గరికి వచ్చి ఆయనను బ్రతిమలాడుతున్నట్లుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు. ఈ రోజున శ్రమలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, బలహీనతల్లో ఉన్నవారు అందరూ యేసయ్యని ఆశ్రయిస్తున్నారు. ఆయన కరుణ చూపాలని ప్రార్థిస్తున్నారు. మందిరానికి వచ్చి అన్యులైనప్పటికీ దేవుని మాటలు వింటున్నారు. దానికి కారణము స్వస్థత కోసమే కదా. వారి జీవితము బాగుపడాలనే కదా. వారి కుటుంబము కట్టబడాలి, వారి అప్పులు, వారి ఆర్థిక సమస్యలు అన్నీ దూరమవ్వాలి అనే ఉద్దేశముతోనే దేవుని ఆశ్రయిస్తున్నారు. ఇలా ఆశ్రయించడము లేదా దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవడము తప్పు అని వాక్యము సెలవివ్వడం లేదు. కానీ ఆ సహాయము పొందుకున్న తర్వాత దేవునికి మనము కృతజ్ఞులుగా ఉంటున్నామా? ఆ స్వస్థత పొందాక ఆయన పేరు కూడా పలకడము మానేశామా? లేక జీవితము కట్టబడిన తర్వాత, అప్పులు పోయిన తర్వాత ఆయన్ని మర్చిపోతున్నామా అనొక్కసారి ఈరోజు మనల్ని మనము పరీక్షించుకోవాలి. కొందరు అనొచ్చు, దేవునికి మొక్కుబడి చేసుకున్నది చెల్లించానండి, కానుక కూడా సమర్పించాను, మందిరానికి ఒక కుర్చీ, ఒక ఫ్యాన్, ఇంకా ఏదైనా ఇస్తానని చెప్పాను, అది ఇచ్చాను అని. కానీ అది కాదు దేవునితో నీ సంబంధము పోవద్దు అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కార్యము గూఢముగా ఉంచొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఇద్దరు గుడ్డివారు కూడా యేసయ్య ద్వారా చూప పొందుకున్నారు. పొందిన తరువాత యేసయ్య చెప్పారు, ఎవరికి చెప్పవద్దు అని. అయినా సరే వారు వెళ్ళి ఆ దేశమందంతటా ఆయన కీర్తిని ప్రచురము చేశారు. ఎందుకు అలా చేశారంటే, వారి హృదయము ఆ అద్భుతాన్ని ప్రకటించకుండా ఉండలేకపోయింది. వారు ఆ మాటలు చెబుతుంటే వారికి సంతోషము కలిగింది. వారు దేనిని గురించి ఆలోచించలేదు. మమ్మల్ని క్రైస్తవులు అని అనుకుంటారు, మమ్మల్ని తప్పుగా భావిస్తారు అని మరొకరు ఏమనుకుంటారో అని అనుకోలేదు. వారికి స్వస్థత ఇచ్చిన యేసయ్య కీర్తిని ప్రచురపరిచే సువార్తికులుగా వారిద్దరు మారారు. ఈ రోజున జీవాక్యము వింటున్న నీవు అదే విధముగా ఉండాలి అని
దేవుడు కోరుకుంటున్నాడు. నీవు ఆయన శిష్యులుగా మారాలి, ఆయన బిడ్డగా ఉండాలి, ఆయనకు సాక్షిగా బ్రతకాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. మరి రోజు ఈ వాక్యము వింటున్న నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వెలా ఉన్నావు? దేవుడు నీ జీవితంలో చేసిన కార్యమును దాచిపెడుతున్నావా? సిగ్గుపడుతున్నావా? ఎందుకు చెప్పాలి అని అనేటటువంటి భావన నీలో ఉందా? ఒక్కసారి ఆలోచించు. నీ కష్టములో నిన్నే మనుషుడు ఆదుకోలేదు, ఏ బంధువులు నిన్ను చేరదీయలేదు, ఏ స్నేహితుడు నిన్ను రక్షించలేదు. కానీ యేసయ్య నిన్ను కాపాడి రక్షించి ఆదరించాడు. కాబట్టి దేవుని వైపు చూడు, ఆయన బిడ్డగా జీవించు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ ఇద్దరు గుడ్డివారు ఎందుకు వెళ్ళి ప్రచురము చేశారు? ఎందుకంటే వారికి తెలుసు, తాము అనుభవిస్తున్న ఈ వెలుగు కేవలము తమ కోసమే కాదు, ఇంకా చీకటిలో ఉన్న వేలాది మంది కోసమని. ఈ రోజున ఇంకా చీకటిలో ఉన్న వేలాది మంది కోసమని. ఈరోజు వాక్యము వింటున్న నీ పరిస్థితి ఏమిటి? దేవుడు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నము కాకుండా కాపాడలేదా? తీరని అప్పుల నుండి నిన్ను బయటపడేయలేదా? మరణము అంచున ఉన్న నిన్ను తిరిగి బ్రతికించలేదా? మత్తయి సువార్త 9వ అధ్యాయము 31వ వచనములో ఉన్న ఆ అయినను అనే పదము చాలా శక్తివంతమైనది. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న, లోకము మనల్ని మౌనముగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్న మన అనుభవము మనల్ని ప్రేరేపించాలి. నువ్వు పొందిన స్వస్థత, నువ్వు పొందిన రక్షణ నీ దగ్గరే ఆగిపోకూడదు. అది నీ పొరుగు వారికి, నీ దేశానికి చేరాలి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు మీ హృదయాలను పరీక్షించుకోండి. నీవు దేవుని కృపను రుచి చూశావా? అయితే ఎందుకు మౌనముగా ఉంటున్నావు? ఎవరైతే ఈరోజు ప్రభువా, నా జీవితము ద్వారా నీ నామానికి మహిమ రావాలి, నేనిక మౌనముగా ఉండలేను అని అనుకుంటున్నారో, ఎవరైతే ప్రభువా, నేను కూడా ఆ ఇద్దరి గుడ్డివారిలాగా నీ స్పర్శ కోసం ఎదురు చూస్తున్నాను, నా జీవితంలో ఉన్న చీకటిని తొలగించు అని అడుగుతున్నారో, వారున్న చోటనే లేచి నిలబడండి, లేదా మీ హృదయం మీద మీ చేయి వేసుకోండి. దేవుడు నీ మూయబడిన తలుపులను తెరవబోతున్నాడు. నీ నిశ్శబ్దాన్ని ఆయన స్తుతిగా మార్చబోతున్నాడు. ఈ క్షణమే నువ్వొక నూతన సాక్షిగా మార్చబడబోతున్నావు. కాబట్టి దేవుని అద్భుతాన్ని స్వతంత్రించుకోవాలని ఆశ కలిగి ఉంటే కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహా ఘనుడవును మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈరోజు నీ వాక్యము మా హృదయాలను కదిలించినందుకు వందనాలు. ప్రభువా, ఆ ఇద్దరు వ్యక్తులు తాము పొందిన వెలుగును దాచుకోలేకపోయారు. మేము కూడా తండ్రి, నువ్వు చేసిన మేలులను మర్చిపోకుండా, కృతజ్ఞత హీనులము కాకుండా, నీ కీర్తిని ప్రచురము చేసే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. అయ్యా, ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ముట్టండి. ఎవరి జీవితాల్లో అయితే ఇంకా చీకటి ఉందో వారు వెలుగును చూచుదురుగాక. ఎవరి హృదయాలైతే భారముతో ఉన్నాయో వారు నీ శాంతిని పొందుదురుగాక. దేవా, మేము మందిరము గడప దాటి వెళ్ళేటప్పుడు నీ సాక్షులుగా, నీ ప్రేమను చాటే దూతలుగా వెళ్ళడానికి నీ ఆత్మ సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను వినూతన దయా కిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరత్ర సంతోషకరమైన కార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలకు కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక రుగ్మతుల చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా క్యాన్సర్ వ్యాధి చేత, గుండె సంబంధిత వ్యాధి చేత, కిడ్నీ సంబంధిత వ్యాధి చేత, పక్షవాతము చేత, HIV చేత, మూర్ఛ వ్యాధి చేత, నా తండ్రి కోమాలో ఉన్న బిడ్డల కొరకును, అయా ఇంకా అనేక రకాలైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉండగా, ఈ దినము
మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తంతో బిడ్డలను స్పర్శించి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టార్జితమును రెండంతలుగా ఆశీర్వదించండి. అచోట బిడ్డలు పని చేసుకుంటకు కావలసిన అనుమతులు లేక, అకామాలు లేక, కన్నీటితో వేదనతో మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన అకామాను దయచేయమని వేడుకొనిచున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి. బిడ్డలు స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు వచ్చేలాగున కృప చూపండి. ఆ దేశాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటూ ఉండగా చెడు సహవాసాల జోలికి వెళ్లకుండా అయా వారి అడుగులను స్థిరపరచండి. వారి కుటుంబాలను కూడా బలపరిచి మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ దినము ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తెస్తూ ఉండగా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి నీ ప్రేమను చాటే దూతలుగా వారి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.